ఓం సమంతాయ నమ, ఓం భక్తులమాయ నమ, చిన్న వేషమాయ నమ, అంటవాయ నమ. అగో ఈ గుళ్ళ గిట్లనే మంత్రాలు చదువుతారు కావచ్చు. ఇంతకు కొత్త దేవతలు ఏర్పాటు చేసిర్రా? ఇక ఇంకో విగ్రహం గుడి పెట్టిరు చూడుర్రి, అదే మన హీరోయిన్ సమంత. ఇక సమంతకే ఇగో ఈ సందీప్ అన్నట్టు ఆయన గుడి కట్టి విగ్రహం పెట్టి పూజలు అవి ఎత్తుండు. ఈ సందీప్ ఆటో డ్రైవర్ అట, మన బాపట్ల జిల్లాలో ఉంటాడు. ఇక సమంతకు పెద్ద ఫ్యాను, ఏసీ కూలర్ అట. ఈయనకు పెండ్లైందో కాలేదో నాకు తెలియదు కానీ ఇక సమంత మీద మస్తు పాయరం పెంచుకున్నాడు. ఆమెకు గుడి కట్టి ఇగో గిట్లా భయంకరమైన భక్తుడు అయిపోయిండు. ఇక సోమవారం సమంత బర్త్డే నాడు ఈ విగ్రహం కాడ స్పెషల్ పూజలు చేసి చిన్న పోరాలను పిలుచుకొని కేక్ కటింగ్లు ఎగురుడు దుంకుడు చేసిండట. అవగాని సందీప్ అంత మంచిదేనా? పానం మంచిగున్నదా? యాళ్లకు మంది గోళీలు లేవు, వేసుకుంటున్నావా? సరే గాని ఈ గుడేంది, నీ సంబరమేంది? జర ఎప్పి పుణ్యం కట్టుకో. నా పేరు తెనాలి సందీప్ అండి. ఆలపాడు గ్రామం, నూరు మండలం, బాపట్ల జిల్లా, ఆంధ్రప్రదేశ్. నేను సమంత గారికి మంచి అభిమానిని. టెంపుల్ కట్టి కూడా మేడం గారికి 3 సంవత్సరాలు అవుతుంది. ఈ సంవత్సరంతో 3 సంవత్సరాలు అవుతుంది. ప్రతి సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా పిల్లలకి అన్నదానాలు కార్యక్రమాలు అన్ని చేస్తూ ఉంటాను. అదే విధంగా ఈ సంవత్సరం కూడా పిల్లలకి అన్నదాన కార్యక్రమం, కేక్ కటింగ్స్ అన్ని జరిపాము. సమంత గారికి మంచి అభిమాని. సమంత గారు చేసే మంచి పేదలకు చేసే సహాయాలన్నీ నాకు నచ్చి నేను ఇట్లా ప్రతి సంవత్సరం ఇట్లా చేస్తాను. ఆగోనట సమంత అభిమానులంతా ఏడ మునిగిపోయారో మరి. సందీప్ అభిమానానికి మన సమంత అమ్మవారు దర్చిపోయింది. ఇక ఈమె భక్తిని మెచ్చి కరుణా కృపా కటాక్షాలు చూయించి గుడి దర్శనానికి వస్తుందో మరి భక్తుని కలుసుకుంటుందో ఏమో. ఏదో ఒకనాడు అమ్మవారి దర్శనం అయితే గాని నమ్మకంగా ఉన్నాడు. కానీ ఏ మాట కామాటనుల్లా ఒక హీరోయిన్ కే ఈ సందీప్ గుడి కట్టిందంటే ఇక ఇంటోళ్లను ఎంత మంచిగా చూసుకుంటాడో వీళ్ళ అమ్మకు నాయనకు గుడి కట్టి గట్టే ఉంటాడు కావచ్చు. అంతే కదా సందీపు? కట్టుంటావులే, కన్నోళ్ళం కూడా గట్లున్నట్టు.